హలో పీపుల్, ఈ వీడియోలో నేను గెట్ అండ్ గెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గెట్ అండ్ గెటప్ అనేది ఒక కాలేజ్ స్టూడెంట్ లెవెల్ నుంచి, ఒక కాలేజ్ స్టూడెంట్ డెవలపర్ లెవెల్ నుంచి ఒక డెవలపర్ రోల్ ల్యాండ్ చేసేదాకా మనకి ఎవ్రీ స్టేజ్లో ఉండి మన డెవలపర్ జర్నీని ఎంతో కంఫర్టబుల్గా చేస్తుంది అనమాట. సో అసలు గిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ గిట్? గిట్ ఈజ్ అ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే అది ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ డాక్యుమెంట్స్లో మనం చేసే చేంజెస్ కానీ, లేదా ఒక లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రోగ్రామ్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫోల్డర్ ఉంది మన దగ్గర. ఆ ఫోల్డర్లో మన దగ్గర చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్లో మనం ఒక ఫైల్కి చేంజ్ చేసినా ఈ ఫోల్డర్ అంతా ఒక ప్రాజెక్ట్ అని అనుకుంటే, ఈ చేసిన చేంజెస్ని మేనేజ్ చేసే ఒక ప్రోగ్రామే గిట్. సో ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే, అసలు సరే చేంజెస్ మేనేజ్ చేస్తుంది అంటున్నావు కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని మనకి అనిపిస్తుంది. అసలు గిట్ వల్ల ఉపయోగం ఏంటి అని. సో గిట్ వల్ల ఉపయోగం లేదా గిట్ యొక్క ఫీచర్స్ చెక్ చేసుకుంటే, గిట్ అనేది హిస్టరీ ట్రాకింగ్లో హెల్ప్ అవుతుంది. అసలు ఏంటి హిస్టరీ ట్రాకింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీలో ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే, వీళ్ళ ప్రాజెక్ట్ ఒక సర్వర్లో ఉంటుంది, కానీ వీళ్ళకి ఒక్కొక్క కాపీ దొరుకుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ కాపీ తీసుకొని ఎక్స్ అనే డెవలపర్ తను ఇంటిగ్రేట్ చేసే ఫీచర్స్ తను ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాడు, వై అనే డెవలపర్ తను ఇంటిగ్రేట్ చేసే ఫీచర్స్ తను ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఎక్స్ అనే డెవలపర్ ఫ్రంట్ ఎండ్ మేనేజ్ చేస్తూ ఉంటే, ఎక్స్ అనే డెవలపర్ ఒక చేంజ్ చేశాడు. తను ఫ్రంట్ ఎండ్లో సమ్ సిఎస్ఎస్ స్టైల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ చేశాడు. దాంట్లో చేసిన చేంజెస్ని తను ఏం చేస్తాడంటే, గిట్ యూజ్ చేస్తే గిట్ ఆటోమేటిక్గా చేంజెస్ని దాని అంతటా అదే మేనేజ్ చేస్తుంది. అంటే ఆ చేంజ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక స్నాప్షాట్ తీసుకుంటుంది. స్నాప్షాట్ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ ఒక పెయింటింగ్ అనుకుని, ఎక్స్ అనేవాడు ఒక పెయింటర్ అనుకున్నాం అనుకో, వాడు చేసిన చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ తర్వాత గిట్ ఒక ఫోటో క్లిక్ చేస్తుంది. ఈ పెయింట్ క్యాన్వాస్ ఏదైతే ఉందో దానికి ఫోటో క్లిక్ చేస్తుంది. అంటే మన ప్రాజెక్ట్కి ఒక ఫోటో క్లిక్ చేస్తుంది. సో తర్వాత తను అలా డిఫరెంట్ చేంజెస్ చేస్తా వెళ్ళిన తర్వాత ఒక సర్టైన్ పాయింట్ వచ్చాక తనకు అనిపిస్తుంది, ఓకే నేను ఈ చేంజ్ చెయ్యక ముందు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను చేసిన చేంజెస్ని రివోక్ చేయాలనుకుంటున్నాడు. అంటే వాడు పాత వర్షన్, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎక్స్ డెవలప్ చేసిన వర్షన్ తిరిగి చూడాలంటే గిట్ ఏం చేస్తుందంటే ఆ హిస్టరీని స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నాప్షాట్. సో తను వెళ్ళి ఆ స్నాప్షాట్ చెక్ చేసుకున్నాడు అనుకో, ఆ టైంలో ఆ చేంజ్ కంటే ముందు మొత్తం ఆ కోడ్ బేస్ ఎలా ఉందో అది అక్కడ ఉంటుంది. గిట్ దాన్ని సేవ్ చేసి ఉంచుతుంది. రెండో ఫీచర్ ఏంటంటే కొలాబరేషన్. గిట్ ద్వారా కొలాబరేట్ చేయొచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎక్స్ అండ్ వై అని ఇద్దరు వర్క్ చేస్తున్నారని. సో ఎక్స్ లోకల్ కాపీ ఎక్స్ దగ్గర ఉంటుంది, వై లోకల్ కాపీ వై దగ్గర ఉంటుంది. ఎక్స్ అండ్ వై వర్క్ చేసిన లోకల్ కాపీస్ని వీళ్ళ రిమోట్ సర్వర్ ఏదైతుందో దానికి వయా గిట్టే పుష్ చేయొచ్చు. పుషింగ్ అంటే తిను చేసిన చేంజెస్, తిను కోడ్ బేస్కి చేసిన చేంజెస్, అండ్ అంటే ఎక్స్ కోడ్ బేస్కి చేసిన చేంజెస్ కానీ, వై కోడ్ బేస్కి చేసిన చేంజెస్ కానీ వీళ్ళ సర్వర్కి పుష్ చేస్తారు. అంటే వీళ్ళ కంపెనీ సర్వర్లో ఈ వెబ్సైట్ ప్రాజెక్ట్ ఉంది, వీళ్ళు లోకల్గా చేసిన చేంజెస్ని డైరెక్ట్గా సర్వర్లో పుష్ చేస్తారు. అంటే మెయిన్ ప్రాజెక్ట్ని అప్డేట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే కొలాబరేషన్, తన ఫీచర్స్ మీద తినే ఫీచర్స్ మీద వర్క్ చేసుకున్న ఎట్ ది ఎండ్ ఆఫ్ అ డే ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. మూడోది బ్యాకప్ అండ్ ఇంటిగ్రిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ రిమోట్ సర్వర్కి స్టోర్ చేస్తుందని చెప్పా కదా, లోకల్గా మనం ఇది కోల్పోయినా ఏంటి యాక్సెస్ కోల్పోయినా రిమోట్గా దాన్ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది. సో అది బ్యాకప్. ఇంటిగ్రిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే గిట్ మన లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ సర్వర్కి ఈ ఫైల్స్ అన్నిటిని పెడుతుందో ఆ దారిలో దీన్ని హ్యాష్ చేసేస్తారు. హ్యాషింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన ఎన్క్రిప్షన్ అనుకోవచ్చు. అంటే ఇది వెళ్ళే దారిలో ఎవరు ఇంటర్సెప్ట్ చేసినా దాని కంటెంట్స్ని వాళ్ళు చూడలేరు, ప్లస్ అది ఇంకా కంప్రెస్ అయిపోద్ది. సో ఇంకొకటి ఇంకా మర్జింగ్ అండ్ బ్రాంచింగ్, ఇంకా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అని ఉంటాయి. ఈ ఫీచర్స్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇవి కొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఈ వీడియో పూర్తిగా ఓన్లీ గిట్ బేసిక్స్ మీద చూస్తున్నాం కాబట్టి, సో లెట్స్ జస్ట్ కీప్ దట్ అసైడ్ ఫర్ నౌ. సో ఈ
వీడియోలో ముందుకెళ్ళే కొద్దీ మీకు ఇంట్రడ్యూస్ అయ్యే కొన్ని టర్మ్స్ చెప్తా. వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, రైట్? సో ఇంకొకటి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే మనం గిట్ అనేది ఒక CLI టూల్, అంటే టెర్మినల్ ద్వారా దాంతో ఇంటరాక్ట్ అవుతాం కమాండ్స్ ఇచ్చి. ఇంకొకటి రిపాజిటరీ, ఇందాక నేను మెన్షన్ చేశాను కదా, లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ అని. రిపాజిటరీ అంటే ఒక డాక్యుమెంట్ అని అనుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ ఆర్ ఫోల్డర్ అని అనుకోవచ్చు. సో డైరెక్టరీ అన్నా కూడా ఒక ఫోల్డరే. సో ఈ టర్మ్స్ని గుర్తుపెట్టుకుంటే మనం వీడియోలో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా సింపుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు గిట్ ఏంటి? ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్కి ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? గిట్ ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటే గిట్ కోడ్ ఎప్పుడు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. అంటే గిట్ని డెవలప్ చేసిన వాళ్ళే కాదు, గిట్ని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా గిట్ కోడ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, ఇవి చెక్ చేసుకోవచ్చు. గిట్ చాలా ఫాస్ట్, ఎందుకంటే నువ్వు లోకల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నావు, ఎప్పుడు సెంట్రల్ దాని మీద డిపెండ్ అవ్వట్లేదు కదా కోడ్ లాక్కోవడానికి. సో రైట్, అప్పటిది ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొకటి గిట్ ఫ్రీ, ఇది పెయిడ్ వర్షన్ కాదు, గిట్ పూర్తిగా ఫ్రీ. అండ్ గిట్ ఈజ్ అ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు గిట్ గురించి తెలుసుకున్నాం కదా, మరి గిట్ హబ్ ఏంటి? సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ XY డెవలపర్స్కి వాళ్ళకి రిమోట్ సర్వర్ ఉంది కంపెనీలో. కానీ ఇప్పుడు ఆ XY డెవలపర్సే ఆ కంపెనీకి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సర్వర్. కానీ గిట్ క్రియేట్ చేసిన యూజర్స్కి ఏమనిపించిందంటే, గిట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇప్పుడు మరి కామన్ డెవలపర్స్కి గిట్ని ఎలా తీసుకెళ్తాం? వాళ్ళు గిట్లో చేసుకుంటారు, వాళ్ళు లోకల్ రిపోలో స్టోర్ చేసుకుంటారు, మరి వాళ్ళకి రిమోట్గా వాళ్ళ సర్వర్ క్రియేట్ చేసుకోలేరు కదా. సో గిట్హబ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే, మనం చేసిన ప్రాజెక్ట్స్కి ఇది ఒక రిమోట్ సర్వర్లో యాక్ట్ చేస్తుంది. సో మన ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ సేవ్ అయి ఉంటాయి. అంటే చేసిన చేంజెస్ ఒక యూనివర్సల్ కాపీ మన గిట్హబ్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం గిట్ ఇన్స్టాలేషన్ ఎలాగో ఒకసారి చెక్ చేద్దాం. సో నాది ఇక్కడ ఒక్కసారి నా క్రోమ్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మన బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత గిట్ అని సర్చ్ చేస్తాం. గిట్ అని సర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇండెక్స్లో కనిపించే సెకండ్ వెబ్సైట్ ఏదైతుందో getscm.com, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఫర్ విండోస్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే మీరు ఈ పేజ్లో కంటిన్యూ అవుతారు. ఐదర్ ఫర్ మ్యాక్ ఓఎస్ ఆర్ లినక్స్ మీకు ఏంటంటే మోస్ట్లీ కమాండ్ లైన్ బేస్డ్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యాక్ ఓఎస్ అండ్ లినక్స్లో షెల్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల డైరెక్ట్లీ కమాండ్ లైన్ నుంచి మనం గిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్నిట్లో ఆల్రెడీ గిట్ ప్రీబిల్ట్ వస్తుంది, ఎందుకంటే గిట్ వాజ్ ఇనిషియలీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ లైనక్స్. అంటే లినక్స్ బేస్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డెవలప్మెంట్ కోసమే గిట్ని తెచ్చారు. సో మ్యాక్సిమం చాలా లినక్స్ ఇన్స్టాలర్స్లో, లినక్స్ ప్రోగ్రామ్ ఇన్స్టాలర్స్ కానీ వాటిలో డైరెక్ట్గా మనకి గిట్ దొరికేస్తుంది. సో వాళ్ళు కమాండ్ లైన్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ విండోస్కి మనం ఇన్స్టాలర్ ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి చేసుకుంటాం. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మన డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. పాత్ స్పెసిఫై, అదే ఇక్కడ ఫైల్ వెళ్ళాలో స్పెసిఫై చేసుకుంటాం. నా నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉండడం వల్ల ఈ డౌన్లోడ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ లోపల యాక్చువల్లీ దెర్ ఈస్ అన్ అదర్ వే ఫర్ ఇన్స్టాలింగ్ గిట్ ఆన్ విండోస్. గిట్ని విండోస్లో ఇన్స్టాల్ చేయడానికి విన్గెట్ అనే టూల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వాడు ఇచ్చిన కమాండ్ని మనం కనుక పార్షల్లో పేస్ట్ చేస్తే గిట్ ఇన్స్టాల్ అవుతుంది. యా, అది కూడా వర్క్ అవుతుంది. బట్ బిగినర్స్కి ద మోస్ట్ రికమెండెడ్ పాత్ ఇస్ గోయింగ్ విత్ ది ఇన్స్టాలర్. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ అయింది ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తా. ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తే ఎస్, ఇది బేసిక్ లైసెన్స్. సో యూ కెన్ స్కిప్ దాట్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఏమడుగుతున్నానంటే గిట్ని ఇన్స్టాల్ చేయడానికి ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయాలి నేను గిట్ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా గిట్ ఇన్స్టాలరే ఒక డెస్టినేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని అలా వదిలేండి. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి వాడు ఇచ్చిన డిఫాల్ట్ కాంపోనెంట్స్ అనేవి ఉంచండి. అలాంగ్ విత్ దాట్ ఆన్ ద డెస్క్టాప్, అంటే ఐకన్ డెస్క్టాప్ మీద వచ్చేలాగా ఉండే చెక్ బాక్స్ని చెక్ చేసుకోండి. అండ్ గిట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడానికి చెక్ డైలీ ఫర్ గిట్
ఫర్ విండోస్ అప్డేట్స్, అంటే విండోస్లో గిట్ అప్డేట్స్ రోల్ అవుతా ఉండేదాన్ని గిట్ని చెక్ చేసుకోమని చెప్పడమే ఈ ఫీచర్. ఇది కూడా చెక్ చేసుకో. అండ్ నెక్స్ట్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే స్టార్ట్ మెనూలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే దీని షార్ట్ కట్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని అడుగుతున్నాడు. ఇది కూడా స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పార్ట్ వెన్ ఇన్స్టాలింగ్ గిట్. సో గిట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గిట్ అడుగుతుంది అనమాట, నన్ను యూజ్ చేస్తున్నారు కదా, నాకు డిఫాల్ట్ ఎడిటర్ ఏది? ఎడిటర్ అంటే ఇప్పుడు మనం ఫైల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రోగ్రామ్స్ అని ఇందాక మనం మాట్లాడాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం డెవలపర్స్, రైట్? సో ఫ్రమ్ అ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, every developer uses some kind of editor. So Git is asking for an editor that Git might feel as its default editor. అంటే నా ఎడిటర్ అని నేను దేన్ని ఫీల్ అవ్వాలి అని గిట్ అడుగుతుంది. సో సింపుల్గా మనం ఎక్కువగా డైలీ యూజ్ చేసే ఒక ఎడిటర్ VS Code, అండ్ ఇట్స్ ఆల్సో వెర్సటైల్. చాలా ఫీచర్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇట్స్ బెస్ట్ ఆప్షన్, అండ్ ప్లీజ్ డూ గో ఫర్ యూజ్ VS Code as Git's default editor. అండ్ నెక్స్ట్, అండ్ ఇంకొకటి, ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్ యాక్చువల్లీ, బ్రాంచింగ్ అనేది మీకు సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆల్సో బ్రాంచింగ్లో గిట్ ఒక బ్రాంచ్కి మాస్టర్ అని నేమ్ పెడుతుంది, కానీ యాక్చువల్లీ మాస్టర్ అనే టర్మ్ ఫారెన్లో డెరగేటరీ కాబట్టి దాని తర్వాత ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ చేంజెస్లో గిట్ హబ్లో మెయిన్ బ్రాంచ్ని మెయిన్ చేశారు. అంటే ఏదైతే ఒరిజినల్ మెయిన్ బ్రాంచ్ ఉంటుందో దాని పేరు మెయిన్ అని పెట్టారు. సో ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇదేంటంటే, మీకు తర్వాత నేను గిట్ ఇనిట్ అనే కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో ఇవన్నీ మీకు అర్థమవుతాయి సెకండ్ వీడియోలో. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసేసేయండి. అండ్ ఇంకొకటి, ఇది కూడా చేంజ్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఏమడుగుతున్నాడంటే పాత్ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ చేసేటప్పుడు గిట్ని గిట్ బ్యాష్ అప్లికేషన్ నుంచి మాత్రమే వాడాలా, లేదా గిట్ని ఏ కమాండ్ లైన్ కానీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ నుంచి అయినా వాడచ్చా అంటే ద బెస్ట్ రికమెండెడ్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ యూజింగ్ గిట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. అంటే VS Code లాంటి సాఫ్ట్వేర్ నుంచి కానీ, లేదంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ, దేని నుంచి అయినా, ఏ కమాండ్ లైన్ అప్లికేషన్ నుంచి అయినా మనం గిట్ని కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, SSH అండ్ థింగ్ని డిఫాల్ట్ వదిలేయడం ఇస్ అ బెస్ట్ ఆప్షన్ ఫర్ బిగినర్స్, అండ్ విల్ కంటిన్యూ విత్ దాట్. సో నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే, అవి డిఫాల్ట్ ఆప్షన్స్ వదిలేసి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. నాకు డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో లెట్స్ సీ. సో గిట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో యాక్చువల్లీ ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా ఆటోమేటిక్గా రిలీజ్ నోట్స్ అనేది గిట్ చూపిస్తుంది. ఈ రిలీజ్ నోట్స్ అంటే ఏంటంటే, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గిట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అని. సో గిట్ ప్రతి వర్షన్కి రిలీజ్ నోట్స్ అనే ఒక డాక్యుమెంటేషన్ ఇస్తుంది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు చేసిన చేంజెస్, ఓల్డర్ వర్షన్కి ఈ వర్షన్కి వాళ్ళు చేసిన చేంజెస్ అండ్ అప్డేట్స్ ఉంటాయి. ఎనీవన్ హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ కెన్ పర్సూ దిస్. అండ్ ఫర్ నౌ దిస్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంటెక్స్ట్ ఫర్ దిస్ వీడియో. సో గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో మనం టెర్మినల్ ఓపెన్ చేసుకుంటాం. టెర్మినల్ అంటే ఇక్కడ పవర్ షెల్, రైట్? అంటే మీరు సర్చ్లోకి వెళ్ళి టెర్మినల్ అని సర్చ్ చేసినా ఆటోమేటిక్గా పవర్ షెల్ అయితే ఓపెన్ అవుతుంది. సో గిట్ వెరిఫై చేసుకోవాలి కాబట్టి మనం టైప్ చేయాల్సిన కమాండ్ అంటే గిట్ -version అని టైప్ చేస్తే గిట్ అవైలబుల్ ఉండి దాని పాత్ కరెక్ట్గా సెట్ అయి ఉంటాయి. అంటే మనం కరెక్ట్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని క్యారీ చేసి ఉంటే ఇక్కడ గిట్ యొక్క వర్షన్ డిస్ప్లే అవుతుంది. సో ఎస్, నాకైతే గిట్ వర్షన్ డిస్ప్లే అయింది. గిట్ వర్షన్ 2.55.0.Windows.3. సో ఇది గిట్ యొక్క లేటెస్ట్ వర్షన్, దాట్ ఈస్ గిట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. సో యాక్చువల్లీ మోస్ట్ ప్రిఫరబుల్లీ మనం గిట్ బ్యాష్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. గిట్ బ్యాష్ అనే అప్లికేషన్లో కూడా మనం ఈ సేమ్ కమాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇందాక ఇన్స్టాలేషన్లో ఒక కమాండ్, ఒక ఆప్షన్ ఏంటంటే గిట్ని కేవలం గిట్ బ్యాష్ నుంచే కాకుండా గిట్ని ఎటువంటి సాఫ్ట్వేర్ నుంచైనా యూజ్ చేసుకోవచ్చు అని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో దానివల్ల మనం మన టెర్మినల్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా గిట్ ఇన్స్టాల్ చేసుకున్న స్టార్టింగ్లో మనం చేయాల్సిన 2 థింగ్స్ ఏంటంటే గిట్ కాన్ఫిగరేషన్స్ రాసుకోవాలి. గిట్ కాన్ఫిగ్ అంటే ఏంది?
అది ఏం పెద్ద పని కాదు. ఇప్పుడు మనం ఇన్స్టా వాడతాం రైట్. సో ఇన్స్టాలో పర్సనలైజేషన్ చేస్తాం కదా, యూజర్ నేమ్ సెట్ చేస్తాం, మెయిల్ సెట్ చేసుకుని పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం కదా. సో గిట్లో ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న కంపెనీలో ఎక్స్ అండ్ వై డెవలపర్స్ వర్కింగ్ ఆన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కదా. సో ఇప్పుడు ఎక్స్ అనే డెవలపర్ చేసిన చేంజ్ రిమోట్ సర్వర్కి తన గిట్ నుంచి పుష్ చేశాడు. అంటే తన గిట్కి ఒక యూజర్ నేమ్ ఉండాలి కదా. సో ఎప్పుడైతే రిమోట్ సర్వర్కి ఆ కోడ్ ఆర్ ఆ చేంజెస్ ఆర్ ఆ స్నాప్షాట్ ఏదైతే రిమోట్ సర్వర్కి రీచ్ అవుతుందో, రీచ్ అయినప్పుడు ఇది ఎవరు పంపించారంటే తన యూజర్ నేమ్ అండ్ మెయిల్ డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలంటే మనం మన గిట్ సాఫ్ట్వేర్ని కాన్ఫిగ్ చేయాలి. కాన్ఫిగ్ అంటే కాన్ఫిగరేషన్స్ రాసుకోవాలి. సో సింప్లీ గెట్ కాన్ఫిగ్ మైనస్ గ్లోబల్. సో ఈ మైనస్ గ్లోబల్ ఏంటి? మైనస్ గ్లోబల్ ఒక ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ పెట్టుకున్నప్పుడు ఈ కమాండ్ ఏం చేస్తుందంటే గిట్ ప్రోగ్రామ్ యొక్క గ్లోబల్ వర్షన్కి యూజర్ నేమ్ అండ్ యూజర్ మెయిల్ మనం ఇప్పుడు కన్ఫిగర్ చేస్తున్నాం. అంటే గిట్ ఏ ప్రాజెక్ట్ మీద కాల్ చేసినా డిఫాల్ట్గా ఇదే యూజర్ నేమ్ ఇదే యూజర్ మెయిల్ని యూజ్ చేయాలి. కానీ నువ్వు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్లో వర్క్ చేస్తున్నప్పుడు వేరే యూజర్ నేమ్తో ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుకుంటే సేమ్ గిట్ కాన్ఫిగ్ కానీ గ్లోబల్ బదులు లోకల్ రాస్తావు. సో ఇప్పుడు మనం గ్లోబల్ సెట్టింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది మన ఇనీషియల్ సెట్టింగ్. సో ఇక్కడ మన యూజర్ నేమ్ కమాండ్ యూజర్ డాట్ నేమ్ అండ్ ఇక్కడ మన యూజర్ నేమ్. సో నెక్స్ట్ వచ్చి గెట్ కాన్ఫిగ్ సేమ్ థింగ్ రిపీటెడ్ ఫర్ యూజర్ డాట్ మెయిల్. ఇక్కడ నేను నా మెయిల్ ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం చేసిన చేంజెస్ని అబ్జర్వ్ చేయాలంటే గెట్ కాన్ఫిగ్ సో ఇక్కడ మనం చేసిన చేంజెస్ ఇక్కడ క్లియర్గా విజిబుల్ ఉన్నాయి. యూజర్ నేమ్ ఇస్ సెట్ టు అండ్ నేను సెర్చ్ చేసిన యూజర్ నేమ్ అండ్ నేను సెర్చ్ చేసిన మెయిల్ ఇక్కడ సెట్ అయ్యాయి రైట్. సో మనం గెట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ గెట్ కాన్ఫిగరేషన్స్ అయితే చూసాం రైట్. సో ఇప్పుడు గెట్హబ్ చూసే ముందు ఒకసారి గెట్ డెవలప్మెంట్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నోట్స్ తిరిగి ఓపెన్ చేస్తే ఒక గెట్ డెవలప్మెంట్ సైకిల్ అంటే మీరు ప్రాజెక్ట్ని గెట్ అండ్ గెట్హబ్ యూజ్ చేసి ఎప్పుడైతే మేనేజ్ చేస్తారో ఆ ప్రాసెస్ని గెట్ డెవలప్మెంట్ సైకిల్ అంటారు. అండ్ ఈ ప్రాసెస్లో ద వెరీ ఫస్ట్ స్టెప్ ఇస్ క్రియేటింగ్ గెట్హబ్ అకౌంట్ రైట్. సో ఇప్పుడు వెళ్ళి క్రోమ్ ఓపెన్ చేసుకొని ఒక న్యూ ట్యాబ్లో github.com అని ఎంటర్ చేస్తాం. github.com అని ఎంటర్ చేసిన తర్వాత గిట్హబ్స్ అఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత దీనిలో సైన్ అప్ ఫర్ గిట్హబ్ అని ఉన్న ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనం మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తాం. నేనైతే నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. అండ్ మీ గిట్హబ్ అకౌంట్కి పాస్వర్డ్ అండ్ ఒక యూజర్ నేమ్. నేనైతే నెక్స్ట్ బెట్ టెక్ అని ప్రొవైడ్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మీ కంట్రీ ఆర్ రీజియన్ సెలెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఈ గిట్హబ్ కోపైలట్ అనే ఆప్షన్ని ఉంచుకోండి. ఫ్యూచర్లో మీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వేరియస్ ప్రాజెక్ట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో గిట్హబ్ కోపైలట్ అనేది గిట్హబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట. సో ఇది మీకు డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఉంచుకోవడం ఇస్ అ బెటర్ ఆప్షన్. అండ్ నా క్రియేట్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ బెట్ టెక్ అనే ఈ యూజర్ నేమ్ని ఎవరు యూజ్ చేస్తున్నారు. సో నేను యూజ్ చేయలేను రైట్. సో నెక్స్ట్ బెట్ _టెక్ ఈ యూజర్ నేమ్ అయితే నాకు అవైలబుల్గా ఉంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ క్రియేట్ అకౌంట్. సో ఇదైతే నన్ను ఇక్కడ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఆ మెయిల్లోకి వెళ్ళి సో ఇక్కడైతే నా మెయిల్ అయితే వెరిఫై అయిపోయింది అండ్ నా గిట్హబ్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు నా గిట్హబ్ అకౌంట్లోకి నేను లాగిన్ అవుతాను. నా మెయిల్ ఎంటర్ చేసుకోవాలి. ఏ మెయిల్తో అయితే మనం గిట్హబ్ అకౌంట్ని క్రియేట్ చేసామో ఆ మెయిల్
అండ్ మన పాస్వర్డ్ అండ్ సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీ గిట్హబ్ డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా ఎటువంటి రెపోని క్రియేట్ చేయలేదు కదా. సో ఫస్ట్ అసలు రెపాజిటరీ అంటే ఏంటో గుర్తు తెచ్చుకుందాం. సో ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పా, రెపాజిటరీ అంటే మీ ప్రాజెక్ట్ ఫోల్డర్. రెపాజిటరీ అంటే ఈజ్ నథింగ్ బట్ అ ఫోల్డర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లార్జ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? ఇన్ఫర్మేషన్ క్యాన్ బి ప్రోగ్రామ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అండ్ ఎక్సెట్రా, రైట్? సో రెపాజిటరీ అంటే మీ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ గిట్హబ్లో రెపాజిటరీ క్రియేట్ చేయడం అంటే ఏంటి? మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న అనాలజీని ఏదైతే ఉందో అది తీసుకుందాం. కంపెనీలో ఎక్స్ అండ్ వై డెవలపర్స్ ఒక వెబ్సైట్ మీద వర్క్ చేస్తున్నారు అన్నాం కదా. సో ఈ మెయిన్ కాపీ ఆఫ్ వెబ్సైట్, అప్డేటెడ్ కాపీ ఆఫ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, లేదా ఇనీషియల్ కాపీ ఆఫ్ వెబ్సైట్, దాని కోడ్ కానీ ఏదైతే ఉంటుందో అది ఆ కంపెనీలో ఒక రిమోట్ సర్వర్లో ఉందన్న, అంటే ఒక రిమోట్ రెపాజిటరీలో ఉందన్న. సో రిమోట్ రెపాజిటరీ అంటే నథింగ్ బట్ రిమోట్ సర్వర్లో ఉండే రెపాజిటరీ. సో మనం గిట్హబ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాం ఏంటి, గిట్హబ్ ఈజ్ హియర్ టు ఫెసిలిటేట్ అ రిమోట్ సర్వర్. అంటే ఆ కంపెనీకి ఆ రిమోట్ సర్వర్ ఉంది, బట్ డెవలపర్స్ యూజింగ్ గిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ని హోస్ట్ చేసుకోవడానికి గిట్హబ్ అనే వెబ్సైట్ ఉంది. సో రైట్, గిట్హబ్లో క్రియేట్ రెపాజిటరీ అంటే మనం ఇప్పుడు ఒక రిమోట్ రెపాజిటరీని అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఐ హోప్ మీకు ఇది అర్థమవుతుంది. అండ్ నౌ క్రియేట్ రెపాజిటరీ పైన క్లిక్ చేస్తాం. ఇది మన ఫస్ట్ రెపాజిటరీని క్రియేట్ చేస్తుంది. సో ఈ రెపాజిటరీకి నేమ్ అయితే అడుగుతుంది. నేనైతే గెట్ అండ్ గిట్హబ్ గెట్ ట్యుటోరియల్ అని అయితే పెట్టుకుంటాను. గెట్ ట్యుటోరియల్. సో ఓకే, గిట్ ట్యుటోరియల్ అనే రెపో నేమ్ అయితే అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్ అంటే మీ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది బేసిక్ ట్యుటోరియల్ కోసం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి నేను డిస్క్రిప్షన్ని బ్లాంక్గా వదిలేస్తా. మీరు ఎప్పుడైనా గెట్లో ఒక రిపాజిటరీ ఫర్ ఎ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ప్లీజ్ దాని గురించి మెన్షన్ చేయండి. అంటే ఇది అసలు ఈ ప్రాజెక్ట్ దేని గురించి అండ్ ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక సింపుల్ డిస్క్రిప్షన్ అనేది అయితే మీరు ప్రొవైడ్ చేయండి. సో ఎవరైనా గిట్హబ్లో డెవలపర్స్ ఉంటే వాళ్ళు మీ ప్రాజెక్ట్ని యాక్సెస్ చేసినప్పుడు వాళ్ళకి ఒక క్లియర్ ఓవర్వ్యూ అనేది అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు విజిబిలిటీ, కన్ఫిగరేషన్స్లో విజిబిలిటీ అంటే విజిబిలిటీలో మనకి వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్, రెండోది ప్రైవేట్. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ అంటే పబ్లిక్ అంటే మీ రిపోని ఇంటర్నెట్లో ఎవరైనా చూడగలరు. అండ్ ప్రైవేట్ అంటే మీ రిపాజిటరీని కేవలం మీరు మాత్రమే చూడొచ్చు. అంటే ఆ రిపాజిటరీ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ రిపోని చూడొచ్చు. సో మనం కమిట్ చేసుకోవాలి, వేరే యూజర్స్ని దీంతో కమిట్ చేయనివ్వాలి అంటే దీన్ని పబ్లిక్ వదిలేయాలి. సో పబ్లిక్ వదిలేస్తాం. అండ్ రీడ్మీ అంటే ఒక మార్క్డౌన్ ఫైల్ అనమాట. మార్క్డౌన్ ఫైల్ అంటే .txt ఫార్మాట్ లాగా మార్క్డౌన్ అనేది ఒక ఫార్మాట్ అనమాట, ఫైల్ టైప్. ఇది ఫార్మాటింగ్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అంటే ఎక్స్ప్లెయినింగ్ మార్క్డౌన్, రైట్? సో రీడ్మీ ఫైల్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. రీడ్మీ ఫైల్స్ అంటే మీ రిపాజిటరీలో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో అలాంగ్ విత్ మీ ప్రాజెక్ట్ ఫైల్స్తో పాటు readme.md అనే ఫైల్ అయితే పెట్టచ్చా అని ఇక్కడ మనకి గిట్హబ్ అడుగుతుంది. సో రీడ్మీ ఫైల్ అంటే ఏంటి? రీడ్మీ ఫైల్ అంటే సింపుల్గా మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఫైల్. దీంట్లో మీ ప్రాజెక్ట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీ ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ ఏంటి, అంటే మీ ప్రాజెక్ట్ని మేము మా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికి ఇంకేమన్నా వేరియస్ ప్యాకేజెస్ కానీ ఏమన్నా కావాలా, లేదా ఇంకా ఏమైనా ప్రీ రిక్వెసైట్స్ ఇన్స్టాల్ చేయాలా అని చెప్పేసి, లేదంటే ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ. ఇది ఒక కమాండ్ లైన్ టూల్ అయితే టెర్మినల్లో ఏ కమాండ్స్ ఎంటర్ చేస్తే మీ ప్రాజెక్ట్ని యాక్సెస్ చేయొచ్చు అని ఇలాంటి డేటా పెట్టుకోవచ్చు. అలాంగ్ విత్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేశారు అండ్ ఆల్. సో ఇప్పుడైతే క్రియేట్ రిపాజిటరీ సెలెక్ట్ చేసుకుంటాం. సో క్రియేట్ రిపాజిటరీ. సో ఇప్పుడు గిట్హబ్లో మన ఫస్ట్ రిమోట్ రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిన రిపాజిటరీలో ఉన్న సింగిల్ ఫైల్ readme.md. అండ్ ఇది ఎందుకు వచ్చిందంటే మనం కన్ఫిగరేషన్లో readme.mdని ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఒకటి చూడండి, 1 కమిట్. సో ఇనీషియల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను కమిట్స్ అంటే ఏంటో చెప్పాను కదా, రైట్? సో ఒక కమిట్ అంటే గెట్ మీ ప్రాజెక్ట్కి తీసుకునే స్నాప్షాట్. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇనీషియల్ కమిట్ అని ఉంది కదా, అంటే ఇనీషియల్గా ఈ రిమోట్ రిపాజిటరీలో ఫైల్ని క్రియేట్ చేసాం. కమిట్ అంటే ఫస్ట్ వర్షన్, ఈ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ వర్షన్. అంటే
ఇప్పటిదాకా ఈ రెపో ఖాళీగా ఉంది కదా, readme.md అనే ఫైల్ని అయితే యాడ్ చేసాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ కమిట్కి వచ్చిన కమిట్ మెసేజ్ ఏంటంటే ఇనీషియల్ కమిట్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ బిట్ టెక్ ఆర్డర్డ్ 1 minute ago, అంటే నియర్లీ 1 minute ago నేను ఈ ఫైల్ని ఇక్కడ ప్లేస్ చేసా, readme.mdని. అంటే నా కాన్ఫిగరేషన్స్ వల్ల ఆ ఫైల్ ఇక్కడ ప్లేస్ అయింది. అండ్ ఇక్కడ బ్రౌజ్ రిపాజిటరీ అట్ దిస్ పాయింట్ అంటే రేపన్న రోజు ఈ రిపాజిటరీలో నేను వేరియస్ కమిట్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ కమిట్ దగ్గర ఎలా ఉంది రెపో అని చెక్ చేసుకోవచ్చు. అంటే ఓల్డర్ వెర్షన్కి నేను రావచ్చు. ఇదైతే స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, స్నాప్ షాట్ తీసుకోవడం ప్రాజెక్ట్కి, అదే కమిట్ అనే థింగ్. సో ఇప్పుడు మళ్ళీ మన రెపో హోమ్ పేజ్కి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ మన రీడ్మీ ఫైల్ని ఎడిట్ చేస్తుంటాం. సో ఇక్కడ గెట్హబ్ ట్యుటోరియల్ అని ఉంది, ఇక్కడ కింద మనం మ్యాటర్ రాతాం. హలో, దిస్ ఈజ్ ఆర్ గెట్ అండ్ GitHub ట్యుటోరియల్, రైట్? సో ఈ readme.md ఫైల్లో అయితే నేను ఈ లైన్ అయితే యాడ్ చేస్తున్నా. సో కమిట్ చేంజ్ అంటే నేను GitHubకి చెప్తున్నా, బ్రో ఈ చేంజ్ ఏదైతే చేశానో దీన్ని నాకు కమిట్ చేయి, అంటే స్నాప్షాట్ తీ. సో ఇక్కడ యాక్చువల్లీ GitHubలో వచ్చిన ఇదేంటంటే మీరు కమిట్ చేసినప్పుడు కమిట్ మెసేజ్ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. సో యాక్చువల్లీ ఇందాక మనం కోపైలట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో GitHubలో కోపైలట్ అని ఒక AI అసిస్టెంట్ ఉంటుంది. ఇది మనకి కమిట్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చేసిన చేంజ్ అబ్జర్వ్ చేసి ఒక కమిట్ మెసేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. దాంతోపాటు ఒక డిస్క్రిప్షన్, అంటే కమిట్ మెసేజ్ సింపుల్గా ఉంటుంది, రైట్? సో డిస్క్రిప్షన్లో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ కమిట్లో మీరు ఏ చేంజెస్ చేశారని చెప్పి. ఈ కమిట్లో అయితే నేను సింపుల్గా గిట్ ట్యుటోరియల్ అని చెప్పేసి యాడ్ చేశాను. దానికి ఈ అసిస్టెంట్ ఆల్రెడీ యాడెడ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పి రాసేసింది. లేదు మీరు మీ అంతటి మీరు ఈ కమిట్ మెసేజ్ రాసుకుంటారంటే రాసుకోవచ్చు. అండ్ దెన్ కమిట్ చేంజెస్ అని అయితే కొట్టేస్తే ఈ చేంజ్ కూడా కమిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే లేటెస్ట్ కమిట్ వచ్చేసి ఇప్పుడు అండ్ విత్ ఎ మెసేజ్ అప్డేట్ రీడ్మీ విత్ ట్యుటోరియల్ ఇంట్రడక్షన్. ఇక్కడ +3-1 అని ఏదైతే చూస్తున్నారో మీరు, +3-1 అంటే మనం ఇప్పుడు 3 చేంజెస్ చేసాం, రైట్? సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం దీన్ని. కామెంట్ మెసేజ్ మీద నొక్కితే ఇక్కడ లైన్ 1లో ఉండాల్సిన గిట్ ట్యుటోరియల్ అనే దాన్ని కిందకి తీసుకొచ్చి లైన్ 1ని మనం డిస్కార్డ్ చేసాం. సో ఒక నెగిటివ్ చేంజ్, ఒక థింగ్ని మనం ఫైల్లోంచి రిమూవ్ చేసాం. అండ్ 3 పాజిటివ్ చేంజెస్, అంటే గిట్ ట్యుటోరియల్ని కిందకి మూవ్ చేసాం కదా. సో ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ పాజిటివ్ చేంజ్, ఇక్కడ నెగిటివ్ చేంజ్. రిమూవ్ చేస్తే నెగిటివ్ చేంజ్, యాడ్ చేస్తే పాజిటివ్ చేంజ్, రైట్? సో చేంజెస్ అయితే అయ్యాయి. సో కమిట్ అంటే ఇలా ఉంటుంది సింపుల్గా. సో ఆ కమిట్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర ఫైల్స్ ఎలా ఉన్నాయి, హిస్టరీ మేనేజ్మెంట్ ఇది గిట్ చేస్తుంది. గిట్హబ్లో కూడా ఇంటర్నల్గా గిట్ ఉంటుంది. సో దాట్ గిట్హబ్ కూడా ఇక్కడ మేనేజ్ చేస్తుంది. గిట్హబ్లో మీరు చేసిన చేంజెస్ కూడా మేనేజ్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు మనం ఇదంతా ఓకే, గిట్హబ్ రెపోలోకి డైరెక్ట్గా మన ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎస్, ఆ ఫైల్స్ని మీరు మీ కంప్యూటర్ నుంచి అప్లోడ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ న్యూ ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తా విత్ నేమ్ index.html అనే ఒక బేసిక్ ఫైల్ని అయితే క్రియేట్ చేసి ఇక్కడ ఫైల్ కంటెంట్స్లో దిస్ ఈస్ అ ఫైల్ ఫ్రమ్ ద రిమోట్ రెపోజిటరీ అని అయితే రాసి అండ్ చేంజెస్ని అయితే కమిట్ చేసేస్తున్నాను. చేంజెస్ కమిట్ చేసేసిన తర్వాత కమిట్ చేంజెస్ అండ్ ఇక్కడ చూస్తే index.html అనేది మన రిపోకి అయితే యాడ్ అయిపోయింది విత్ ఆర్ లేటెస్ట్ కమిట్ యాడ్ ఇనీషియల్ కంటెంట్ టు index.html. ఇదైతే పూర్తిగా కోపైలట్ AI అనేది జనరేట్ చేసింది. ఇందులో ఏంటంటే ఒక పాజిటివ్ చేంజ్, అంటే జస్ట్ మనం కంటెంట్ని యాడ్ చేసాం, ఏమీ రిమూవ్ చేయలేదు, రైట్? సో ఇప్పుడు మన కేసులో మన రిమోట్ సర్వర్ రెపో రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెవలపర్, నాకు ఈ కోడ్ కావాలి. సో నేను ఈ కోడ్ యొక్క కాపీని నా లోకల్ రిపాజిటరీలో తీసుకోవాలనుకుంటున్నా. అంటే నేను ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఈ GitHub అనే రిమోట్ వెబ్సైట్లో ఉందో దీన్ని నేను నా వర్క్ స్పేస్కి తీసుకురావాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏదైతే క్లోన్ అని ఉందో ఇక్కడున్న HTTPS లింక్ అయితే కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని మనం తిరిగి, నేనైతే ఇప్పుడు ఈ గిట్ యూజ్ చేసి ఈ రెపోని క్లోన్ చేయడం అండ్ డెవలప్మెంట్కి VS కోడ్ అయితే ప్రిఫర్ చేసుకుంటా. VS కోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ నేను కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో అయితే
గిట్ టైప్ కంప్లీట్ చేసిన తర్వాత విఎస్ కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫోల్డర్లో వ్యూలోకి వెళ్ళి టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకుంటాం. టెర్మినల్ ఓపెన్ చేసుకున్న తర్వాత గిట్ ఇక్కడ నుంచి వస్తుందా లేదా వెరిఫై చేసుకుంటాం. ఎలా గిట్ వర్షన్. సో ఇక్కడ గిట్ అయితే ఇక్కడ నుంచి విఎస్ కోడ్లోంచి యాక్సెసిబుల్గా ఉంది. సో ఇప్పుడు గెట్ క్లోన్ అనే కమాండ్ రాసి మన రెపో యొక్క యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేసుకుంటాం. సో గెట్ క్లోన్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే రిమోట్ సర్వర్లో ఉన్న మీ ప్రాజెక్ట్ యొక్క యూనివర్సల్ కాపీని మీ లోకల్ మెషిన్లోకి తీసుకొస్తుంది. సో ఈ కమాండ్ని ఎంటర్ చేస్తే మీ గిట్ ప్రాజెక్ట్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే నాకు ఆ గిట్ ట్యుటోరియల్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసింది. సో నేను డైరెక్టరీని గిట్ ట్యుటోరియల్లోకి చేంజ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను గిట్ ట్యుటోరియల్లో ఉన్నాను, రైట్. సో ఇక్కడ చూస్తే మనం ఏదైతే గిట్ హబ్లో ఫైల్స్ క్రియేట్ చేసామో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. readme.md, hello this is our git and github tutorial, and index.html. దిస్ ఈజ్ అ ఫైల్ ఫ్రమ్ రిమోట్ రిపాజిటరీ. అండ్ ఇప్పుడు ఒకసారి నోట్స్ కనుక ఓపెన్ చేసుకుంటే మనం గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసాం, రెపాజిటరీని క్రియేట్ చేసాం, index.html అనే ప్రాజెక్ట్ ఫైల్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేసాం, అండ్ రీడ్మీని కూడా అప్డేట్ చేసాం, రైట్. రెపోని క్లోన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డెవలపర్ ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ ఒక కాపీ వచ్చిందంటే తనకు చేసే చేంజెస్ అయితే తను చేస్తాడు, రైట్. సో గెట్ క్లోన్ యూజ్ చేసి చేసాం. సో దానికంటే ముందు మనం గెట్ రెపోస్ యొక్క స్టాటసెస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాటస్ అంటే గెట్ మైనస్ స్టాటస్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు ఒకసారి సో యాక్చువల్లీ గెట్ స్టేటస్ అనే కమాండ్ అయితే యూజ్ చేసినప్పుడు ఏంటంటే మన లోకల్ రిపాజిటరీని గిట్ హబ్లో ఉన్న మన రిమోట్ రెపో ఏదైతుందో దాంతో గిట్ కంపేర్ చేస్తుంది. స్టాటస్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, 3 స్టేటసెస్ ఉంటాయి. సో స్టేటస్ నెంబర్ 1 వచ్చి అన్ట్రాక్డ్. అన్ట్రాక్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఏదైతే గిట్ హబ్ నుంచి క్లోన్ చేసుకున్నామో దాంట్లో index.html అండ్ readme.md అని 2 ఫైల్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు అన్ట్రాక్డ్ అంటే ఏంటో చూద్దాం, రైట్. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా రెపోలోనే, ఈ రెపో ఫోల్డర్లో నేను కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాని పేరు మేబీ index2.html అని పెట్టుకుని నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని ఇందులో దిస్ ఈజ్ అ న్యూ చేంజ్డ్ version of the file from remote repo. సో ఇక్కడైతే నేను చేంజ్ పెట్టా. సో నేను అప్పుడు చెప్పాను కదా విఎస్ కోడ్ ఈజ్ అ స్మార్ట్ ఎడిటర్. సో విఎస్ కోడ్ ఒక స్మార్ట్ ఎడిటర్, రైట్. సో విఎస్ కోడ్ ఇక్కడ యూ అని చూపిస్తుంది, రైట్. అన్ట్రాక్డ్. సో ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిన కమాండ్ అయితే చూస్తాం, గిట్ స్టేటస్ ఎంటర్ చేస్తే ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్స్ అని వచ్చి index2.html అంటే ఈ ఫైల్ అన్ట్రాక్డ్ అని గిట్ చెప్తుంది. అన్ట్రాక్డ్ అంటే నేను గిట్హబ్ నుంచి రిమోట్ రెపోలో నుంచి ఏదైతే తీసుకొచ్చానో నేను చేసిన లాస్ట్ చేంజ్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ కమిట్లో నాకు అసలు ఈ ఫైల్ లేదు. అన్ట్రాక్డ్ అంటే నేను ఇప్పటిదాకా ఈ ఫైల్ని చూడలేదు అని గిట్ మీకు చెప్తుంది. సో ఇక్కడ విఎస్ కూడా మీకు చూపిస్తుంది అన్ట్రాక్డ్ అనేసి అయితే క్లియర్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలాంగ్ విత్ దాట్ readme.mdలో చేంజ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేంజ్ ఇస్ ఆల్సో డన్ ఇన్ హియర్. సో ఇప్పుడు మళ్ళీ కనుక మనం గెట్ స్టేటస్ చేస్తే ఇక్కడ మనకైతే ఇంకా కొత్తగా వచ్చింది, చేంజెస్ నాట్ స్టేజ్డ్ ఫర్ కమిట్ మోడిఫైడ్ readme.md. సో స్టేటస్లో ఇదొక స్టేటస్, మోడిఫైడ్ అంటే గిట్కి ఆల్రెడీ ఈ ఫైల్ గురించి తెలుసు కానీ ఈ ఫైల్లో మనం చేంజెస్ చేసాం. సో ఈ ఫైల్ యొక్క స్టేటస్ వచ్చేసి మోడిఫైడ్. సో ఇంకా ఏ స్టేటసెస్ అయితే ఉన్నాయో మనం చూద్దాం. స్టేజ్డ్ అనే స్టేటస్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టేజ్ చేసినప్పుడు. అసలు స్టేజింగ్ అంటే ఏంటి? స్టేజింగ్ అంటే మీరు ఏ చేంజెస్ అయితే చేశారో కమిట్ చేయడం అంటే ఆ చేంజెస్ని గిట్తో మేనేజ్ చేయడం, అంటే ఈ చేంజెస్ని అఫీషియల్ చేయడం కదా. సో ఈ చేంజెస్ని అఫీషియల్ చేయడం అంటే ఈ వర్షన్ అప్డేట్ చేసుకోవడం కదా. సో కమిట్
గిట్ కమిట్ ఈ చేంజెస్ని సేవ్ చేస్తుంది. సో కమిట్ చేయడానికి ఒక కమిట్లో ఒకటి కంటే ఎక్కువ చేంజెస్ పెట్టుకోవచ్చు కదా. సో గెట్ యాడ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో, అంటే మనం ఇక్కడ index2.html అనే కొత్త ఫైల్ని యాడ్ చేసాం కదా. సో గెట్ యాడ్ index2.html అని టైప్ చేస్తే ఇప్పుడు index2.html అనే ఫైల్ అయితే స్టేజింగ్ ప్రాసెస్లోకి వెళ్ళింది. స్టేజింగ్ అంటే నెక్స్ట్ కమిట్, అంటే గిట్కి నేను ఈ చేంజ్ని కూడా నీకు ఇస్తాను మేనేజ్ చేయమని అని చెప్పే స్టేజ్ యొక్క ముందు స్టేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్కి ఒక బాక్స్ ఇస్తా, బాక్స్లో ఫస్ట్ నేను ఐటమ్స్ని ప్లేస్ చేయాలి కదా. సో నేను చేంజ్ చేసిన ఐటమ్స్ ఏంటి, index2.html అండ్ readme.md కదా. సో git add index2.html అండ్ git add readme.md. సో ఇలా చేస్తే సెపరేట్గా చేయాలి. కానీ వాట్ ఇఫ్ నేను మోర్ నెంబర్ ఆఫ్ ఫైల్స్కి చేంజెస్ చేస్తే గెట్ యాడ్ ఫుల్ స్టాప్ అని పెడితే నీ లోకల్ రిపోలో ఎన్ని చేంజెస్ అవుతున్నాయో అన్నీ అయితే స్టేజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కమాండ్ కొట్టి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే చేంజెస్ టు బి కమిటెడ్ అంటే ఇవి ఆల్రెడీ స్టేజ్ అయిపోయాయి, రైట్. సో ఇక్కడ మాడిఫై చేసాము readme.md అండ్ ఒక న్యూ ఫైల్ index2.html అని అయితే క్రియేట్ చేసామని చెప్పి ఒక బాక్స్లో ప్లేస్ చేసాం. అంటే దీన్నే స్టేజింగ్ అంటారు. ఇప్పుడు ఈ బాక్స్ని కమిట్ చేయమని ఇస్తాం. కమిట్ అంటే ఈ చేంజ్ నేను చేసా, సో ఈ వర్షన్లో ఈ అప్డేట్స్ జరిగాయి అని మనం గిట్కి చెప్తున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే కమాండ్ గెట్ కమిట్. ఇందాక మనం గిట్ హబ్లో కమిట్ ఎలా చేసామో ఇక్కడ గిట్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి -m అనే ఫ్లాగ్ పెడతాం. -m అంటే ఇందాక మనం కమిట్ చేసినప్పుడు కోపైలట్ మనకు ఒక కమిట్ మెసేజ్ని అయితే ఎలా అయితే రాసిందో ఇక్కడ డెవలపర్ తను చేసిన కమిట్కి తనే మెసేజ్ రాసుకుంటాడు. కమిట్ మెసేజ్ చేంజ్డ్ readme.md అనేది పెట్టుకుంటాం. సో ఎంటర్ కొడితే కమిట్ అయితే అయిపోయింది విత్ 3 ఇన్సర్షన్స్, అంటే 3 పాజిటివ్ చేంజెస్. అంటే 3 కంటెంట్స్ని అయితే నేను యాడ్ చేసా, 3 డిఫరెంట్ కంటెంట్స్ అయితే నేను యాడ్ చేసా. సో ఇప్పుడు గిట్ కమిట్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి కదా. సో ఒకసారి గిట్ హబ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం చేంజ్ అయిందా లేదా. సో గిట్ హబ్లోకి వచ్చాను, రీలోడ్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తే నాకు index2.html రాలేదు అండ్ నా లాస్ట్ కమిట్ కూడా ఇక్కడికి రాలా. సో దీని అర్థం ఏంటంటే యాక్చువల్లీ నోట్స్ ఓపెన్ చేసుకుంటే ఇంకా చూడండి, మనం క్రియేట్ చేసాం, రిపోని క్లోన్ చేసాం, దాంట్లో చేంజెస్ చేసాం అండ్ ఫైల్స్ని స్టేజ్ చేసి కమిట్ చేసాం. కానీ ఇక్కడ గిట్ పుష్ అని ఉంది అంటే ఏంటి. సో ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అనమాట. మనం తిరిగి ఇక్కడికి వస్తే ఇప్పుడు ఏవైతే కమిట్స్ జరిగాయో ఇవి మన లోకల్ రిపాజిటరీలో జరిగాయి. అంటే నేను ఒక కాపీ తీసుకొచ్చా కదా గిట్ హబ్ నుంచి, నా ప్రాజెక్ట్ కాపీ. సో ఆ కాపీకి సంబంధించిన థింగ్స్ వచ్చాయి ఇక్కడికి. సో గెట్ స్టేటస్ అని మనం చూస్తే ఇక్కడ యువర్ బ్రాంచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ origin/main by 1 commit. అంటే రిమోట్ రెపో కంటే నువ్వు ఒక చేంజ్ ముందున్నావు, అంటే నీ లోకల్ రెపోలో చేంజ్ చేసావు, ఇంకా గిట్కి అప్డేట్ చేయలేదు. సో అప్పుడే మనం గెట్ పుష్ అనే కమాండ్ వాడతాం. అంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఫైల్స్ని నువ్వు క్లోన్ చేసుకొని దాంట్లో యాడ్ చేయడం, ఇది చేయడం, రిమూవ్ చేయడం, మాడిఫై చేయడం, ఇట్లాంటి వేరియస్ చేంజెస్ అయితే చేసి వాటిని కమిట్ చేస్తావో, స్టేజ్ చేసి కమిట్ చేస్తావో, చేసిన తర్వాత ఆ చేంజెస్ నీ లోకల్ రిపోలో అయితే కమిట్ అవుతాయి. కానీ గిట్ రిమోట్ రిపోలో కమిట్ అవ్వాలంటే గిట్ పుష్ అనే కమాండ్ వాడతాం. గిట్ పుష్ origin main ఎంటర్. సో ఇప్పుడైతే మనని అథెంటికేషన్ అడుగుతుంది, అంటే మనం గిట్ హబ్ని కనెక్ట్ చేసలేదు, గిట్ హబ్ని అండ్ గిట్ని కనెక్ట్ చేయలేదు. సో సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆథరైజేషన్ అయితే అడుగుతుంది. ఆథరైజ్ గెట్ ఎకోసిస్టమ్, దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఆథరైజేషన్ అనేది సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మన గిట్ అనేది మన రిమోట్ రిపోకి అయితే చేంజెస్ని పుష్ చేసింది. ఇప్పుడు మనం మన గిట్ హబ్లో ఉన్న రెపోను ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. సో చెక్ చేసుకుంటే index2.html ఇక్కడికి వచ్చింది అండ్ మన లేటెస్ట్ కమిట్ మెసేజ్ ఏదైతే పాస్ చేసామో చేంజ్డ్ readme.md అది కూడా ఇక్కడికి వచ్చింది, రైట్. సో డన్. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారంటే
గిట్ అంటే ఏంటి, గిట్ యొక్క ఫీచర్స్, అండ్ గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని గిట్ని ఎలా కన్ఫిగరేషన్స్ అయితే చేస్తారు, అండ్ గిట్ హబ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకొని కన్ఫిగరేషన్స్ చేస్తారు. అండ్ ఆల్సో విత్ దాట్ గిట్ హబ్ అయితే రిపో అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నాం, రిమోట్ రిపాజిటరీ. అండ్ సో ఒకసారి అయితే లాస్ట్లో కమాండ్స్ అయితే చూసేద్దాం. సో గెట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గెట్ని వెరిఫై చేసుకోవడానికి గెట్ -version అనే కమాండ్ అయితే యూజ్ చేసాం. సో తర్వాత కన్ఫిగ్ చేసుకోవడానికి గెట్ కన్ఫిగ్ గ్లోబల్ ఫ్లాగ్తో యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకున్నాం గెట్కి. అండ్ గెట్ కన్ఫిగ్ యూజర్ మెయిల్ కూడా సెట్ చేసుకున్నాం. సో ఇది గెట్ యొక్క కన్ఫిగరేషన్స్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసింది క్రియేటింగ్ అ గిట్ హబ్ అకౌంట్ నుంచి గిట్ పుష్ దాకా, అంటే గిట్ డెవలప్మెంట్ సైకిల్ని అయితే మనం క్లియర్గా చూసాం. ఏంటి, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, రెపో క్రియేట్ చేసుకున్నాం, ప్రాజెక్ట్ ఫైల్స్ అప్లోడ్ చేసాం, రీడ్మీని కూడా మనం అప్డేట్ చేసాం, అండ్ రెపోని అయితే క్లోన్ చేసుకున్నాం, చేంజెస్ కూడా చేసుకుని యాడ్ చేసి దాన్ని కమిట్ చేసి పుష్ చేసేసాం. అండ్ కమిట్ చేయడానికి మనం యూజ్ చేసిన కమాండ్స్ గెట్ కమిట్, మెసేజ్ పాస్ అయితే చేసాము, గెట్ యాడ్ ద్వారా ఫైల్స్ని స్టేజ్ చేసాము, అండ్ గెట్ యాడ్ ఫుల్ స్టాప్ ద్వారా మనం మొత్తం లోకల్ రెపోలో ఉన్న చేంజెస్ అన్నీ చేసుకొని గెట్ పుష్ ఆరిజిన్ మెయిన్తో దీన్ని గిట్ హబ్లోకి పుష్ చేసుకున్నాము. అండ్ గెట్ స్టేటసెస్ గురించి కూడా చూసాము. గెట్ ఇనిట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దట్ ఈస్ వెన్ స్పీకింగ్ అబౌట్ బ్రాంచెస్ అండ్ మర్జింగ్. సో ఆల్సో ఫీచర్స్లో మెర్జింగ్ అండ్ CI/CD అనేది కూడా అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో hope you guys actually understood what Git and GitHub are, and if you did understand, please make sure that you leave a like and ఇదైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇఫ్ యూ ఫైండ్ దిస్ యూస్ఫుల్ అండ్ ఇది మీకు హెల్ప్ చేస్తుంటే వీ వుడ్ బీ వెరీ గ్రేట్ఫుల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బిట్ టెక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.